నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సుప్రీంకోర్టు నిన్న ఒక సున్నితమైన అంశంని ప్రస్తావించింది. ఐఐటి, ఎన్ఐటి వంటి కేంద్ర సంస్థల్లో కూడా కుల వివక్ష ఉంది. విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్న స్టూడెంట్స్ లో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ పిల్లలే ఉన్నారు. వాళ్ళు వివక్షకు గురవుతున్నారు అని సుప్రీంకోర్టు అన్నమాట. ఇంకా చాలా అంశాలని సుప్రీంకోర్టు అయితే ప్రస్తావించింది. యూజీసీకి అంటే దానికి కారణాలు ఏంటి, ఆత్మహత్యలకు కారణాలు ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటి వరకు మీరు అని కూడా ప్రశ్నించింది. రోహిత్ వేముల తల్లి అలాగే మరొక స్టూడెంట్ తల్లి దాఖలు చేసిన పిటిషన్ పై మాట్లాడుతూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది అనమాట. అయితే దీని గురించి మాట్లాడడానికి మనతో డాక్టర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు, ఎన్సీఆర్టీ మెంబర్, విద్యావేత్త, రిటైర్డ్ అధ్యాపకులు వారు. అలాగే డాక్టర్ ఉదయ్ కుమార్ ఉన్నారు, ఎన్ఐటి వరంగల్ ఫ్యాకల్టీ. ఇద్దరికి నమస్తే సార్. ముందుగా మురళీ సార్, మీరు చూసే ఉంటారు కదా, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో కూడా కుల వివక్ష జరుగుతోంది. నిజంగా అంత వివక్ష ఉందా? ఒక ఉన్నత విద్యా సంస్థల్లో కూడా అంత వివక్ష ఇంకా కొనసాగుతుందా? ఎట్లా చూడొచ్చు దీన్ని మనం? అంటే వివక్ష ఉందా లేదా అనేది తేల్చాల్సిన విషయమే, కానీ సమస్యలు అయితే ఉన్నాయి. నా దృష్టిలో సమస్యలు లేవు అని మాత్రం అనడానికి వీల్లేదు. ఒక ఐఐటి ఎన్ఐటీస్ లోనే కాదు దేవిక, ఇది అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో సూసైడ్స్ అనేవి పెద్ద సమస్య. పెద్ద ఎత్తున విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు. అయితే ఐఐటి, ఎన్ఐటి లాంటి ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్ అంటాం కదా, వీటిల్లో ఎందుకంటే మంచి ర్యాంక్ హోల్డర్స్, గొప్ప చదువులు చదివే వాళ్ళు, తెలివైనటువంటి విద్యార్థులు అక్కడికి వస్తుంటారు కనుక అక్కడ కూడా సూసైడ్సా అనేది ఇప్పుడు ప్రశ్న అన్నట్టు. నారాయణ చైతన్యాలు మీకు సగటున రోజుకు ఒక్కరన చస్తుంటారు. రెండు ఇన్స్టిట్యూట్స్ అవి మన రాష్ట్రంలో, కానీ చస్తూనే ఉంటారు. మన దగ్గర ఎలా అయిపోయింది అంటే, చదువు అన్నాక, ఇప్పుడు యుద్ధం అన్నాక ఒకటో మరణాలు సంభవిస్తాయి కదా, బలిదానాలు, ప్రాణార్పణ చేయాల్సిందే యుద్ధంలో అన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు చదువులు కూడా యుద్ధంతో సమానం కనుక చదువుల కోసం కొన్ని బలిదానాలు చేయాల్సిందే అన్నట్టుగా తల్లిదండ్రులు తయారైపోయారు. ఒత్తిడి కారణంగా సూసైడ్స్ జరుగుతూ ఉన్నాయి. అన్ని ఇన్స్టిట్యూట్స్ లో జరుగుతున్నాయి. ఐఐటీస్ లో జరగడం మాత్రం అందరికీ కాస్త వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే కాస్త ఏజ్ లో పెద్ద పిల్లలు, అట్లాగే తెలివైనటువంటి పిల్లలు. మరి తెలివైన పిల్లలు కూడా ఎందుకు ఈ సూసైడ్స్ కమిట్ చేసుకుంటున్నారు, ఒత్తిడి ఎందుకు ఉంది అనేటువంటి విషయం మాత్రం మనం ప్రశ్నించుకోవాలి. సొసైటీ యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సొసైటీ దీని మీద మనం తప్పకుండా చర్చ చేయాలి. జస్టిస్ బుయాన్, సూర్యకాంత్ ఇద్దరు కూడా ఒక యూజీసీని అడిగారు, ఏంటి ఇది నిజమా, ఒత్తిడి ఉందా, వివక్ష ఉందా, నిజంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా అనేటువంటి ప్రశ్న. ఆయన జవాబు ఏమిచ్చాడు, యూజీసీ జవాబు ఏమిచ్చింది తెలియదు, ఇంకా విచారణ జరుగుతూ ఉంది. కానీ ఆ మధ్య పార్లమెంటులో ఒక జవాబు వచ్చిందమ్మా. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తున్నటువంటి జవాబు ఏంటంటే, 2014 నుంచి 2021 వరకు ఇచ్చిన లెక్క 122 స్టూడెంట్స్ ఐఐటి ఎన్ఐటీస్ లో చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఈ 128 ఎప్పుడు 2014 నుంచి 21 లోపల చనిపోయిన సంఖ్య పార్లమెంట్ లో ఇచ్చిన నంబర్ ఇది. 122 ఎస్సీ ఎస్టీస్ కాదు, 122 లో 68 ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్. అందుకే నా పాయింట్ ఏంటంటే సూసైడ్స్ అనేది పెద్ద సమస్య. అందులో ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, మినహాయింపు ఎవరికి లేదు అని చెప్తున్నాను. 122 లో 68 కొద్దిగా ఎక్కువ నంబర్ కనుక ఎస్సీ ఎస్టీ ఓబీసీ కలిపి ఇది 68 ఆయన ఇచ్చినటువంటి లెక్క. అందుకని నా కన్సర్న్ ఏంటి అంటే, సూసైడ్స్ ఇన్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ అనేది నా కన్సర్న్ ఒకటి. అట్ సేమ్ టైం 50% అండ్ అబోవ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కమిటింగ్ సూసైడ్. ఇది చర్చ చేయాల్సినటువంటి విషయము. తప్పకుండా దీని మీద పరిశోధన చేయాల్సినటువంటి విషయము. ఎందుకు ఇట్లా జరుగుతుంది అని మనం అందరం ఆలోచించుకోవాల్సినటువంటి సమయం మనందరిది బాధ్యతనే ఈ విషయంలో. ఆ మధ్యలో కిరీట్ సోమయ్య అని ఎవరు
బీజేపీ ఎంపీ కిరీట్ సోలంకి అని, ఆయన ఒక పార్లమెంటరీ ప్యానల్ లీడ్ చేశాడు. ఈ ప్యానల్ కేవలం ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎయిమ్స్ లో సూసైడ్ జరుగుతున్నాయి, ఫెయిల్ అవుతున్నాయి. ఏది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు పెద్ద ఎత్తున. దీనికోసం ఈ ప్యానల్ వచ్చింది. ఎగ్జామ్స్ లో ఎందుకు దీని మీద పిల్లలు ఫెయిల్ అవుతున్నారు, కేవలం దళిత పిల్లలు అని. అయితే మీరు షాకింగ్ రిపోర్ట్ ఇచ్చాడు ఆయన. ఆ రిపోర్ట్ చూస్తే ఆశ్చర్యపోతారు. ఏంటంటే నిజంగా కూడా చాలా మంది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ పర్టికులర్ గా ఢిల్లీ ఎయిమ్స్ లో ఫెయిల్ అవుతున్నారు. చూస్తే ఆ పిల్లలందరూ థియరీలో పాస్ అయ్యారు. అంటే కక్షపూరితంగానే బహుశా మరి ప్రాక్టికల్స్ లో ఫెయిల్ చేస్తున్నారు అని అనుకోవాలి. అలాంటి రిపోర్ట్ ఒకటి, ఇది బీజేపీ నాయకుడు చేసినటువంటి పార్లమెంటరీ పార్టీని యొక్క రిపోర్ట్ ఇది. కనుక ఇది ఒక పార్టీకి సంబంధించిన ఒక పార్టీని బ్లేమ్ చేద్దాం అనేటువంటి విషయం కాదు ఇది. అంటే అధికారంలో ఉన్న పార్టీ మోడీ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా దీనిపైన పరిశోధన చేస్తా ఉంది, ఆలోచిస్తా ఉంది. చంద్రచూడ్ కూడా ఇప్పుడే కాదు, చంద్రచూడ్ లాంగ్ బ్యాక్ మీకు గుర్తుందో లేదో, హైదరాబాద్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన సిజే అయిన తర్వాత మన అదేంటి నల్సార్ కాన్వొకేషన్ కి వచ్చాడు ఆయన. అప్పుడు అక్కడ ఆయన స్పీచ్ నాకు ఇప్పటికి గుర్తుంది, మీరు యూట్యూబ్ లో దొరుకుతుంది, నేను ఆ రోజు కూడా విన్నాను. ఇది నన్ను కలిసి వేస్తా ఉంది. ముంబైలో ఒక దళిత విద్యార్థి ఆత్మహత్య, తర్వాత ఒరిస్సాలో ఒక ఎస్సీ విద్యార్థి ఆత్మహత్య, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని అక్కడ నల్సార్ లో ఆయన ప్రశ్నించాడు. పిల్లలు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంది, దీన్ని బయట పెట్టాలి, దయచేసి మీరు సూసైడ్ చేసుకోకండి అని ఇంకొక విషయం చెప్పాడు ఆయన ఆ రోజు. అప్పుడే మనకు వరంగల్లో మెడికల్ కాలేజ్ అమ్మాయి వేధింపుల కారణంగా, ఒక టీచర్ వేధింపుల కారణంగా, ఆమె టీచర్ అనుకుంటాను లేదా సీనియర్ అనుకుంటాను, చనిపోయింది అమ్మాయి. సీనియర్ ఆ సీనియర్ వేధింపులో నాకు తెలిసిన, నేను బాగా అంటే ఇటువంటిని బాగా చదువుతుంటాను, వెంటబడి దాన్ని పరిశోధించే ప్రయత్నం చేస్తుంటాను. అందులో తేలింది అంటే అమ్మాయికి కాస్త ఇంగ్లీష్ మాట్లాడడంలో ఇబ్బంది ఉంటే దట్ ఫెలో హి వాజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ హర్ ఇంగ్లీష్. అందరి ముందల ఇన్సల్ట్ చేయడము, ఆమెకు మాట్లాడలేక రావడం, దానివల్ల విపరీతంగా వాడు అవమానించడము. ఇది కూడా ఈ పాయింట్ నేను లేవనెత్తుతున్నాను ఇప్పుడు ఈ సందర్భంగా చర్చలో. ఎందుకంటే ఇది ఒక సామాజిక సమస్య. ఇంగ్లీష్ రావడం అనేది ఆ సోషల్ బ్యాక్గ్రౌండ్ కారణంగా కాస్త వెనుకబాటు ఉంటే ఉండొచ్చు. తెలివి లేదని మాత్రం అనొద్దు దయచేసి. తెలివైన పిల్లలు ఉండొచ్చు కానీ ఇంగ్లీష్ మాట్లాడలేకపోవచ్చు. ఒక కల్చరల్ బ్యాక్వర్డ్నెస్ అనేది ఒకటి ఉంటుంది. కానీ సింపథెటిక్ గా దీన్ని, అలాంటి పిల్లలు, ఇంగ్లీష్ మాట్లాడలేని పిల్లలను అవమానించే కన్నా, అవహేళన చేసే కన్నా కాస్త వాళ్ళను ఓదార్చి దగ్గర తీసుకొని, లేకపోతే సపోర్ట్ సిస్టమ్ ఒకటి లేకపోతే ఇలాంటి ఇన్సల్ట్ కావడం వల్ల అవమానాలకు గురై సూసైడ్ చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. అదే టైంలో చంద్రచూడ్ గారు కూడా ఇదే మాట అన్నారు. ఒత్తిడి గురవుతున్నారు, భాష కారణంగా కూడా ఒత్తిడికి గురవుతున్నట్టు నాకు అర్థమవుతుంది అని చెప్పేసి వారు మాట్లాడారు. ఇలా మనము కేవలము దళిత విద్యార్థులు వివక్షకు గురవుతున్నారు అని ఒక కులం యాంగిల్లో చూడడం కాదు. మనుషుల మనం కనుక, ఈ ప్రాణం ఏదైనా విలువైనది కనుక తప్పకుండా మన పిల్లలను మనం కాపాడుకోవాలి. తప్పెక్కడ ఉందో మనం సరిదిద్దుకోవాల్సిందే. విఘ్నులుగా ఇంత గొప్ప చదువులు చదువుకొని ఈ సూసైడ్ జరిగితే ఇది దేశానికి అవమానం, మనందరికీ అవమానం అని నేను అనుకుంటున్నాను. ఉదయ్ గారు ఉన్నారు. ఉదయ్ గారు, మీరు ఇప్పుడు ఎన్ఐటీలో ఫ్యాకల్టీగా ఉన్నారు, ఇంతకుముందు మద్రాస్ ఐఐటీతో కూడా మీకు ఉంది. ఎట్లా ఉంది ఇప్పుడు ఎన్ఐటీ ఐఐటీలో? నిజంగా ఎట్లాంటి పరిస్థితి ఉంది? వాళ్ళ కోణంలోకి, ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోణంలో వ్యాఖ్య చేసిన నేపథ్యంలో ఏం చెప్తారు మీరు దీని మీద? నిజంగా అంత వివక్ష అంటే అటు గురువుల నుంచి కానివ్వండి, తోటి వాళ్ళ నుంచి కానీ, ఒక కమ్యూనిటీగా వాళ్ళు ఎస్సీ ఎస్టీలుగా అలాంటి వివక్ష నిజంగా ఎదుర్కొంటున్నారు అనిచివేత అక్కడ కూడా ఉందా క్యాంపస్లలో? ఈ వివక్ష అనేటటువంటిది కేవలం అకాడమిక్ ఇన్స్టిట్యూషన్సే కాదు, సోషల్గా కూడా మనకు ఎక్కడైనా సరే దీన్ని మనము యాజ్ అ సొసైటీగా మనం చూడాల్సినటువంటి ఇష్యూనే. మురళి సార్ చెప్పినట్టుగా యాక్చువల్గా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంత చదువుకొని ఒక 20 సంవత్సరాల విద్యార్థి ఒక ఐఐటి లేదా ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లోకి వచ్చిన తర్వాత అక్కడ సూసైడ్ చేసుకుంటున్నాడు వివక్ష కారణంగా అంటే మాత్రం మనం తప్పకుండా దీని గురించి యాజ్ అ సొసైటీ మనం ఫెయిల్ అయినట్టుగా మనం అంటే అర్థం చేసుకోవాల్సినటువంటిదే.
అయితే ఎంతవరకు దీన్ని మనము జనరలైజ్ చేయొచ్చు అనేటటువంటిది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం చూడాల్సింది. ఎందుకంటే మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రతిదీ కూడా మీడియా లోపల సెన్సేషనలిజం ఇవన్నీ కూడా ఒక కారణం కూడా కావచ్చు. మనం ప్రతిదీ జనరలైజ్ చేసి చూడడం అనేటటువంటిది గమనిస్తూ ఉంటాం. యూజువల్గా ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్లలో వీటిల్లో సూసైడ్ జరిగినటువంటివి కేస్ బై కేస్ చూస్తే తప్ప మనకు అర్థం కాదు నిజంగా అది వివక్ష కారణంగా జరిగిందా లేదంటే ఓవరాల్గా మనము దాన్ని ఒక బాస్కెట్ కింద పెట్టేస్తున్నాము అన్నటువంటి విషయం. అంటే ఇప్పుడు సార్ చెప్పినటువంటి డేటా లోపలనే 2014 నుంచి 21 ఉన్నటువంటి డేటా లోపల 122 స్టూడెంట్స్ లోపల 68 మెంబర్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ, అందులోపల ఎస్సీ ఎస్టీ 27 మెంబర్స్, ఓబీసీ 41. మరి జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సొసైటీ లోపల సూసైడ్ అనేటటువంటిది దీన్ని మనం ఆపాలి. తను ఓన్లీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేటటువంటి ట్యాగ్ తగిలించినటువంటి కారణంగా ఈ ఇష్యూని మనం ఇంకా ఎక్కువ చేస్తున్నామా లేదా తక్కువ చేస్తున్నామా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సొసైటీ లోపల అన్ని రకాల వాళ్ళు చనిపోతా ఉన్నారు కదా, ఈవెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లోపల. సో మొదటి ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ సార్ కూడా ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ తీసుకొచ్చాడు, ఏది నారాయణ చైతన్య. ఇన్ఫాక్ట్ ఇది ఐఐటీస్లలో అడ్మిషన్ కోసం వచ్చేటటువంటి పర్టికులర్ ఒక ఇన్స్టిట్యూట్ కోటా, రాజస్థాన్ కోటా లోపల ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్ లోపల 2011 నుంచి అరౌండ్గా 121 స్టూడెంట్స్ చనిపోయారండి. అరౌండ్గా 121 స్టూడెంట్స్ చనిపోయారు ఇప్పటి వరకు. ఇవన్నీ రిపోర్టెడ్. అగైన్ రిపోర్ట్ కాకుండా ఉండేటటువంటి వేరే ఉండొచ్చు, మనకు తెలియదు ఆ విషయం. బట్ వాట్ ఎవర్ ది స్టాటిస్టిక్స్ వీ హ్యావ్ ఇట్, విల్ టాక్ అబౌట్ ఇట్. అయితే 121 మెంబర్స్ లోపల ఇప్పుడు ఇవి ఎందుకు రిపోర్ట్ అవ్వట్లేదు అంటే వీటిపైన పెద్ద చర్చ ఎందుకు జరగట్లేదు అనేటటువంటిది మనం ఆలోచించాల్సి. అండ్ సీ దెర్ ఈస్ ఎ బిగ్ ఏమంటాము కన్స్పిరసీ అగెన్స్ట్ దెర్ ఇస్ సంథింగ్. అంటే పర్టికులర్లీ నాకు అనిపించేటటువంటిది ఏంటంటే ఐఐటీస్ ఎన్ఐటీస్ వీటి యొక్క వాల్యూని కొంత తగ్గించడం కోసం కూడా కొంతమంది పని కొట్టుకొని చేసేటటువంటి పని అనేటటువంటి నాకు అనిపిస్తూ ఉంటుంది. అయితే మోర్ ఓవర్ నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే సూసైడ్ అనేటటువంటిది ఐ థింక్ వీ హ్యావ్ టు అడ్రస్, ఇన్స్టిట్యూషనల్గా అడ్రస్ చేయాలి, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్గా అడ్రస్ చేయాలి, గవర్నమెంట్ పరంగా అడ్రస్ చేయాలి, టీచింగ్ లెవెల్లో అడ్రస్ చేయాలి. సో దీస్ ఆర్ ది థింగ్స్ వీ షుడ్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ వీ నీడ్ టు అడ్రస్ ఇట్. దట్స్ పాయింట్ నెంబర్ 1. కానీ ఇవి చేస్తూనే వాటి వెనక ఏంటి, తెర వెనక ఏం జరుగుతుంది? వీఆర్ డూయింగ్ మచ్ మోర్ ఇంజస్టిస్ యాక్చువల్గా టు ది కాజ్ రాదర్ దాన్ గివింగ్ ది సొల్యూషన్. దట్ ఈస్ వాట్ మై ఒపీనియన్ అండి. ఓకే సార్, ఇందాక మురళి సార్ ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రస్తావన కూడా అంటే ఆ సందర్భం ఏంటంటే రోహిత్ వేముల వాళ్ళ మదర్ దాఖలు చేసిన పిటిషన్ మీద చర్చ సందర్భంగా పిటిషనర్ అన్న తర్వాత కుల వివక్ష విపరీతంగా ఉంది విద్యా వ్యవస్థలో అని అంటే అప్పుడు దానికి సంబంధించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య అన్నమాట ఇది. పిటిషనర్ దాన్ని సార్ రోహిత్ వేముల అంటే చాలా దాని మీద కూడా కొంచెం వివాదం అయితే నడిచింది, రోహిత్ వేముల ఇష్యూ మీద. దీన్ని ఎట్లా అంటే ఇక్కడ ఒక నేను అనుకుంటా 4 విద్యార్థులు రోహిత్ వేముల, దర్శన్ సోలంకి, అనికేత్ అంబోరే, పాయల్ తాడ్వి అని ఈ 4 కేసెస్ కోర్టులో ఇప్పుడు నడుస్తున్నాయి. కనుక ఇద్దరి మదర్స్ అక్కడ కోర్టులో కూడా ఉన్నారు. వీళ్ళు వేసినటువంటి పిటిషన్ ఇది. సరే, అంటే పిటిషన్ వేయడం తప్పు కాదు, దీని మీద విచారణ జరపండి, ఇలా పిల్లలు చనిపోతే ఎట్లా అని వాళ్ళు అడుగుతున్నారు. అడగడం తప్పేం కాదు. అయితే మనకు దగ్గరగా ఉన్న కేసు రోహిత్ వేముల ఇష్యూ నేను ప్రస్తావిస్తున్నా ఊరికే. ముఖ్యంగా మన సారు డాక్టర్ వంశతిలక్ గారు అక్కడ స్పాట్ లో కూడా వెళ్ళొచ్చారు. అంతకు ముందు ఆత్మహత్య కన్నా ముందు అక్కడ పిల్లలను అడ్రస్ చేశారు. ఇదంతా దగ్గర నుంచి చూశారు. నేనేమో మన ఎవరైతే ఆ గొడవ ఉందో ఆ గొడవ విషయంలో నేను పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి దగ్గర నుంచి చూశాను. అదే విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది రోహిత్ వేముల ఇష్యూ, అది ఒక దళిత విద్యార్థి ఆత్మహత్య. ఈ దేశంలో దళితులకు బ్రతకడానికి అవకాశం లేదు, చంపేస్తున్నారు, దళితులను ఒత్తిడితో చంపేస్తున్నారు అన్నంత పెద్ద ఉద్యమము ఇక్కడ హైదరాబాద్ లో జరిగినటువంటి విషయం. కానీ రోహిత్ వేముల ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ మూమెంట్ అది. రోహిత్ వేముల చనిపోయాడు, ఆ ప్రెజర్ తో చనిపోయాడు. ఆయనను సస్పెండ్ చేశారు, ఆయనతో పాటు ఇంకో 4 సస్పెండ్ చేశారు. వాళ్ళంతా కూడా
ఉద్యమం చేశారు. రోహిత్ వేముల ఇష్యూ రాజకీయమైనటువంటి ఇష్యూ. ఆయన వైస్ ఛాన్సలర్ ఏమన్నా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఎందుకు క్రమశిక్షణ చర్యలు? ఊరికే పొదువుక తీసుకోలేదు. దళితులు అయినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. వీళ్ళంతా కలిసి 50 మంది దుర్మార్గులు కలిసి ఇంకో విద్యార్థి ఒక పోస్టింగ్ దీంట్లో సోషల్ మీడియాలో వాళ్ళ పైన ఒక పోస్టింగ్ పెట్టారు. ఏఎస్ఐ అనేటువంటి సంస్థ, అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ అనేటువంటి ఒక సంస్థ. అంబేద్కర్ పేరు పెట్టుకున్న అది ఇస్లామిక్ సంస్థ. యాక్చువల్ గా చెప్పాలంటే ఎంఐఎం సంబంధించినటువంటి సంస్థ. కనుక యాకూబ్ మెహమాన్ కీర్తిస్తూ వాడి డెత్ ను ఇచ్చేస్తూ పెద్ద కార్యక్రమం చేస్తారు యూనివర్సిటీలో. దాన్ని క్వశ్చన్ చేశాడు ఒక అబ్బాయి. క్వశ్చన్ చేసిన అబ్బాయిని అర్ధరాత్రి, అది 2-3 గంటల తర్వాత రూమ్ పైన పడి దాడి చేసి దుర్మార్గంగా వాడిని ఆసుపత్రి పాలు చేశారు. వాడు చావు బతుకుల మధ్య సర్జరీ కూడా అయింది, బ్రతికాడు. ఇది కదా దుర్మార్గం, ఇది కదా. ఇది ఎవడు మాట్లాడడం లేదే. ఎట్లయితే మనము ఇది మాట్లాడతాం కదా, ఏది గుజరాత్ అల్లర్లు అని మాట్లాడతాం, కానీ 60 మంది సాబర్మతి ఏంది గోద్రా ప్రాణముండంగా పెట్రోల్ పోసి తగలబెట్టిన 60 మంది ప్రాణాల గురించి ఎవడు మాట్లాడాడు, ఎలా అయితే మాట్లాడాడు. ఇది కూడా అలాంటిదే. ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు దుర్మార్గులు వెళ్ళి కొట్టారు, కొట్టిన దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి కనుక వాళ్ళను సస్పెండ్ చేశారు. ఊరికే వీసీ గారు దళితులైనందుకు చేయలేదు. కనుక ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది రోహిత్ వేముల ఇష్యూ అసలు ఎస్సీ ఎస్టీ ఇష్యూ కానే కాదు. అది ఇండిసిప్లిన్ ఇష్యూ. ఓ రకంగా చెప్పాలంటే క్రమశిక్షణ రాహిత్యం ఉల్లంఘించి అది ఉన్నందుకు చర్యలు తీసుకున్నారు. అది పెద్ద ఉద్యమంగా తీసుకొని ఆయన కులాన్ని బేస్గా అక్కడ పెద్ద రాజకీయ ఉద్యమము, రాహుల్ గాంధీ రావడం, ఇలాంటి వెలివాడ అని అటువంటి ఒక టెంట్ వేసి ఇవన్నీ చేశారు, కలర్ ఇచ్చారు దానికి. ఇదొక దుర్మార్గం. అది నిజంగా చెప్పాలంటే రోహిత్ వేముల చనిపోవడం మాత్రము అది అన్యాయము. అది ఎవరైనా మనము ఒక విద్యార్థి ప్రాణం పోవడం మనం ఎప్పుడు హర్షించం మనం. కనుక ఈ విషయాలు ఇంకా సార్కు బాగా తెలిసి మనము అందుకని నేను గుర్తు చేస్తున్నా. కానీ దీంతో సంబంధం లేదు. దేశం అంతా కూడా ఒత్తిడి అనేది ఉంది విద్యార్థుల పైన. కులము కారణంగా వివక్ష అనేదే కాకుండా అది కూడా ఉంది. నేను లేదని అంటలేను, వివక్ష లేదని నేను అంటలేను. కానీ అందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నేను నంబర్ కూడా ఇచ్చాను ఎంతమంది అనుకుంటారు. 50-50 దీంట్లో మళ్ళీ ఒకటి ఎక్కువ లేదు, ఒకటి తక్కువ లేదు. కనుక చావులు అందరూ చస్తున్నారు. ఈ చదువులే చావుకు వచ్చినాయి మనకు. కనుక ఇది మనం ఆలోచించాల్సిన విషయం. అలాగే సూసైడల్ కేసులో ఎస్సీ ఎస్టీ విద్యార్థుల యొక్క వివక్ష యూనివర్సిటీస్ లో ఉంది. అది మనం తప్పకుండా అడ్రస్ చేసి తీరాలి. అది దేవిక, నేను దీంట్లో ఒక ఇష్యూ మీకు గుర్తు చేస్తున్నాను. దర్శన్ సోలంకి ఐఐటి బాంబే మెరిటోరియస్ స్టూడెంట్ 7th ఫ్లోర్ నుంచి దుంకి చచ్చారమ్మా. పాయల్ తాడ్వి టోపీవాలా మెడికల్ కాలేజ్ లో చనిపోయాడు. ఇది ప్యూర్లీ హెరాస్మెంట్ కేసు. ఇది ఎస్సీ అట్రాసిటీ కేసే. ఈ విషయాలు మనం అందుకే కేస్ బై కేసు ఎట్లయితే ఉదయ్ గారు అన్నారో అది నిజం. కేస్ బై కేసు మనం స్టడీ చేయాల్సిందే. యాజ్ ఎ నేషన్ ఇది మనందరికీ అవమానం. ప్రతి ఏడాదికి 4 సూసైడ్స్ మినిమం జరుగుతున్నాయి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో. ఇది నేను చెప్పింది కాదు, హెచ్ఆర్డి మినిస్ట్రీ ఇచ్చినటువంటి లెక్క ఇది. కనుక ఇది మనకు అందరికీ అవమానమే కదా. ఇంకొక ఫ్యాక్ట్, ఒక ఫిగర్ ఇస్తున్నాను నేను మీకు. ఈ సేమ్ పీరియడ్ 2000 నేను ఏదైతే చెప్పానో 14 to 21 పీరియడ్ లో 2.5% మాత్రమే ఎస్టీలకు ఈ ఇన్స్టిట్యూట్స్ లో పిహెచ్డిలో అడ్మిషన్స్ జరిగాయి. ఓన్లీ 2.5 ఎస్టీస్ పిహెచ్డిలో అడ్మిషన్ జరిగాయి. ఏది అవైలబుల్ లేరు స్టూడెంట్స్ అనుకోవద్దు. 3000 మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకో 2.5% మంది మాత్రమే ఎస్టీలు పిహెచ్డి చేరారు. అలాగే ఎస్సీలు 10% మాత్రమే పిహెచ్డి చేరారు. ఒకటేమో ఆర్థిక సమస్యల వల్ల కూడా వాళ్ళు కంటిన్యూ చేయరు, పిహెచ్డి చేయలేకపోతుంటారు. కానీ ఇవన్నీ నిజాలు, మనం అడ్రస్ చేయాల్సినటువంటి నిజాలు. మీరు ఇందాక అన్నారు నారాయణ చైతన్య కాలేజెస్ లో, అంటే నేను గమనించింది అక్కడ ఏంటంటే పిల్లలకు ప్రత్యేకంగా మీరు ఎస్సీలు ఎస్టీలు మీకు ఇన్ని మార్కులు వస్తే చాలు, మీరు ఓసీలు మీరు ఎక్కువ చదవాలి, అప్పుడే మీకు ర్యాంక్ వస్తుంది మెడికల్ లోనే ఇంజనీరింగ్ లోనే అనే పరిస్థితి సార్. గురువులు కూడా
అంటే ఒక కులాలను ప్రస్తావిస్తూ ప్రైవేట్ విద్యాలయాల్లో అయితే జరుగుతున్నాయి సార్, ఇంటర్ కాలేజెస్ లో, ఇంటర్మీడియట్ కాలేజెస్ ఆ రేంజ్ లో పిల్లల్లో, అంటే వాళ్ళకు తెలియకు, అంటే ఒక రకంగా వాళ్ళలో రొప్పించినట్టే కదా. తప్పకుండా అది ఉన్నాయి, లేవని అనడానికి లేదు. ఈ మధ్య ఇక్కడ మన బిట్స్ పిలానిలో కూడా ఇవి జరిగాయి. వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ డిస్క్రిమినేషన్ అక్కడ కూడా పెద్ద ఎత్తున ఉంది. మల్లారెడ్డి లాంటి ఇన్స్టిట్యూషన్ లో అమ్మాయిల ఫోటోలు తీసేది రీసెంట్ గా మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ మల్లారెడ్డిది పూర్తి కాలేదు. మహబూబ్నగర్ పాలిటెక్నిక్ లో ఇటువంటి సేమ్ కెమెరా, దొంగ కెమెరా పెట్టి బాత్రూమ్ లో రక్షణ లేదు. ఎస్సీ ఎస్టీలకే కాదు, అమ్మాయిలకైతే ఇంకా చాలా దారుణాలు జరుగుతా ఉన్నాయి. కనుక మనము ఇంకా యాజ్ ఎ నేషన్ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా మనము ఇవన్నీ అడ్రస్ చేయడం, ఫెయిల్ కావడం అనేది ఇది దుర్మార్గము, మన ఫెయిల్యూరే ఇదంతా కూడా. నేను దీంట్లో ఇంత ఈ డార్క్ సీనరీలో ఒక కొద్దిగా కాంతిరేఖ లాంటిది ఏంటి అంటే, ఒక కేసు, ఉదాహరణకు ధన్బాద్ కేసు, ఒకటి ధన్బాద్ ఐఐటి కేసు. చంద్రచూడ్ గారు, ఒక అబ్బాయి, వాడికి డబ్బులు సరిపోక ఆ ధన్బాద్ ఐఐటిలో చంద్రచూడ్ పీరియడ్ లో జరిగింది ఇది. అయ్యా నాకు లేట్ అయింది, ఇట్లా డబ్బులు సమకూరే వరకు నాకు ఇట్లా ఒక హాఫ్ డేనో 1 డేనో లేట్ అయింది, అడ్మిషన్ ఇవ్వట్లేదు అని కోర్టుకు వెళ్ళాడు. చాలా ఎక్స్ట్రాడినరీ కేసు ఇది. చంద్రచూడ్ గారు దాన్ని టేకప్ చేశారు. తీసుకోవచ్చా ఇలాంటిది అనేది అందరికి ఒక ఇది వస్తుంది, టేకప్ చేయొచ్చా లేదా అంటే వారు ఒక జవాబు చెప్పారు. ఆర్టికల్ 142 ప్రకారము ఈ విధంగా ఇటువంటి ప్రత్యేకమైన కేసెస్ ను మనం టేకప్ చేయాలి, చేసి న్యాయం చేయడానికి ప్రయత్నించాలి. వారు ఆర్డర్ ఇచ్చేశారు, ఆ అబ్బాయికి అడ్మిషన్ ఇచ్చేసేయండి, ఆ డిలే ఎక్స్ట్రాడినరీ కేసు, ఆయన పేదరికం కారణంగా డబ్బులు. ఇలా ఈ దేశంలో కోర్టులు కూడా ఇటువంటి హెల్ప్లెస్ చిల్డ్రన్ కాపాడుకోవడానికి ముందుకు రావడం కూడా మనము అప్రిసియేట్ చేయాలి. ఎందుకంటే సొసైటీ మెరుగుపడాలి రోజు రోజుకు. ఆ విధంగా సుప్రీంకోర్టు దిగి వచ్చి ఒక మోడల్ ఇది. చంద్రచూడ్ గారు తీసుకున్నటువంటి స్టెప్ మామూలు స్టెప్ కాదు ఇది. కనుక ఇది ఏమవుతుంది అంటే, రేపు కింది కోర్టులు కూడా రేపు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఇలా మనము అమ్మాయిలైనా సరే, లేదు నిమ్న వర్గాలైనా సరే, ఇంకే వర్గాలైనా సరే, రకరకాల కారణంగా, ఒత్తిడి విద్య కారణంగా, ఇంకేదైనా కారణంగా, అలాగే డిస్క్రిమినేషన్ కారణంగా అన్యాయం జరుగుతుంటే మనము ఒక ఏమంటాం సివిలైజ్డ్ సొసైటీగా వీటిని అడ్రస్ చేయాలి, మెల్లమెల్లగా మార్చుకోవాలి. మన పిల్లలకు ఇన్స్టిట్యూషన్ అది సేఫెస్ట్ ప్లేస్ గా మారాలి. దెర్ ఈస్ నో సేఫ్ ప్లేస్ ఫర్ ది స్టూడెంట్స్. నేను ఒక ఐఐటి ఎన్ఐటీలో కాదు, నేను అంత స్కూళ్ళలో కూడా ఇప్పుడు చూస్తున్నాం బ్యాడ్ టచ్, గుడ్ టచ్ లాంటి ఇష్యూస్ అన్ని వచ్చేసాయి ఇప్పుడు. కనుక టీచర్లతో ప్రమాదం ఉంది అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి మొరపెట్టుకోవాలి, అమ్మాయిలకు రక్షణ లేకపోతే. కనుక నన్ను వరీ చేసేటువంటి విషయం ఇదంతా కూడా, విద్యారంగంలో కనీసము అక్కడనన్నా మన పిల్లలకు రక్షణ లేకపోతే, అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా రక్షణ లేదు. ఇలాంటి దుర్మార్గాలన్నీ జరుగుతున్నాయి. ఇది మాత్రం సీరియస్ మ్యాటర్ దేవిక. ఎవరు ఎస్సీ ఎస్టీ పిల్లలు కష్టపడి అంత దూరం వచ్చినటువంటి పిల్లలకు నిజంగా అక్కడ ఆ డిస్క్రిమినేషన్ లాంటిది ఉంటే మాత్రం వాడికి ఏ శిక్ష విధించినా పర్వాలేదు. ముఖ్యంగా ఫ్యాకల్టీ మెంబర్స్ లో వివక్ష ఉంటే, నేను ఇక్కడ చూశాను దేవిక, లేదని నేను ఎందుకు ఉంది అని గట్టిగా అంటున్నానంటే, నేను మహబూబ్ నగర్ సంబంధించిన ఒక ఫ్యాకల్టీ మెంబర్, ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసే ఒక దళిత యువకుడు అక్కడ ఫ్యాకల్టీగా చేస్తూ పిహెచ్డి సీట్ వస్తే, ఇక్కడ ఇదే జేఎన్టీయులో చాలా దుర్మార్గం. అంటే నేను అబ్బాయితో కలిసి వెళ్ళాను, ఎందుకంటే వాళ్ళ నాన్న నా తల్లి లెక్చరర్, ఆయన వెళ్ళి ఇదే జేఎన్టీయులో వెళ్ళి ఎవరైతే ఆయన ఈ కండక్ట్ చేసేదాన్ని ఉంటారో ఆయనను వెళ్ళి కలిశాను. ఈ అబ్బాయి సీట్ ఇవ్వాలి, మెరిట్ ఉంది, అన్ని ఉన్నాయి, కానీ గైడ్షిప్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లేదు దళితుడైనందుకు. ఇది జరిగింది, నా కళ్ళ ముందు జరిగింది. ఎందుకు అని ఎందుకు వచ్చిన గొడవ, వాడిని తీసుకోవాలి ఎందుకు, నాకు వై షుడ్ ఐ ఇన్వైట్ ప్రాబ్లమ్స్. కనుక లేకుండా పోయింది. దళితుడు కాకుండా నాన్ దళిత ఎవడొచ్చినా పర్వాలేదు, ఈ స్థితి కూడా వచ్చింది. మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు. మరి ఎందుకు ఇది అంటే, ఇగో అట్రాసిటీ కేసులు అవి ఇవి పెడుతున్నారు అని. టీచర్ అన్నప్పుడు ఒకసారి గట్టిగా తిడతాడు, 2 మాటలు అంటాడు. మనం పిహెచ్డి చేయాలంటే టీచర్స్ తో కలిసి పని చేసేది ఉంటది. టీచర్లకు అభద్రత ఉంది, ప్లీజ్ మైండ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ది ఇష్యూ ఆఫ్ వన్ ఎస్సీ స్టూడెంట్. నా ఎస్సీ స్టూడెంట్ అతను, నేను తీసుకెళ్ళాను. నా వాడికి నాకంత క్లోజ్ అయినప్పటికీ కూడా ఆ టీచర్ కూడా ఎవరైతే నాకు చెప్తున్నాడో ఆయన నా మిత్రుడు.
నాకు ప్రైవేట్ గా చెప్తాడు ఆ విధంగా. అన్యాయమయా అని చెప్పాను. అన్యాయం కాదు మురళి, మరి ఏమన్నా వస్తే నువ్వు వస్తావా? నేను అష్యూరెన్స్ కొరకే వచ్చాను కదా అని. అంటే దీంట్లో సమస్య ఏముందంటే విశ్వాసం పోతుంది. చాలా మంది ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా ఊరికే టైం పాస్ కూడా కేసులు పెట్టితే ఏమవుతుందంటే మంచి టీచర్లు భయపడి నీకు అసలైన విద్యార్థులకు, మంచి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. కనుక ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, ఒక్కటి కాదమ్మా. ఇప్పుడు అట్రాసిటీ, ఉమెన్ అట్రాసిటీ, ఇప్పుడు ఇద్దరు మగవాళ్ళు, మనం టెక్ వాడు బెంగళూరు వాడు సూసైడ్ చేసుకున్నాడు, ఢిల్లీలో నిన్న ఒకటి చేసుకుంటున్నాడు. ఇప్పుడు అది కూడా అట్రాసిటీ కేసే, మిస్యూజ్ ఆఫ్ అట్రాసిటీ కేస్ బై ఉమెన్. అట్లాగే మిస్యూజ్ ఆఫ్ అట్రాసిటీ కేస్ బై ఎస్సీస్ ఉన్నాయి. కనుక నేనేమంటున్నా అంటే మనం మెచ్యూర్డ్ సొసైటీగా ఊరికే ఎమోషనల్ అయిపోయి, కానీ అందరం కలిసి కలెక్టివ్ గా ఇది తప్పు సరిదిద్దుకోవాల్సిందే, ముందుకు వెళ్ళాలంటే సరిదిద్దుకోవాల్సిందే. ముఖ్యంగా అమ్మాయిలను కానీ ఎస్సీ ఎస్టీ పిల్లలను కానీ కాస్త దగ్గర తీసుకొని వాళ్ళకు రక్షణ కల్పించి విశ్వాసం కల్పించే పని మనం తప్పకుండా చేయాలని నా కోరిక అమ్మా ఇది. ఉదయ్ గారు, ఇందాక అసలు నాకు పూర్తి స్థాయిలో రాలేదు మీ నుంచి, ఎందుకంటే సొసైటీలో వివక్ష ఉన్నది, అది లేదు అని మనం అసలు అనలేము, మన చేత వివక్ష ఉన్నది. కానీ ఐఐటి ఎన్ఐటి లాంటి సంస్థల్లో అంత లేదు అని నేను అనుకుంటున్నా. కుల వివక్ష లేదని అంటే నా అభిప్రాయం ఇప్పటి వరకు కూడా. అయితే మురళి సార్ కొన్ని మెన్షన్ చేశారు, అది ఓకే. నిజంగా ఎట్లా ఉంది చెప్పండి, కొంచెం మాకు వివరించాలి. ఎన్ఐటిలో విద్యార్థుల పరిస్థితి, ఫ్యాకల్టీ, అసలు అక్కడ వ్యవస్థ గురించి మీరు చెప్పాలి, ఎందుకంటే ఆ సిస్టమ్ లో మీరు ఉన్నారు కాబట్టి, ఐఐటిలో ఎన్ఐటిలో ఉన్నారు కాబట్టి. వివక్ష అనేటటువంటిది మనం మాట్లాడుతున్నటువంటిది కులం ఆధారంగా జరుగుతున్నటువంటి వివక్ష గురించి మాట్లాడుతా ఉన్నాం. అయితే వివక్ష అన్నటువంటిది కేవలం కులం ఆధారంగా మాత్రమే కాదు, అనేక రకాలుగా జరుగుతుండొచ్చు. అనేక రకాలుగా ఎన్ని రకాలుగా జరుగుతుండొచ్చు అంటే, సింపుల్ ఉదాహరణ చెప్తాను మీకు. అంటే మీరు ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా సరే, దెర్ ఇస్ ఎ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్. నువ్వు ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే, లేదా ఇంజనీరింగ్ లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ లో ఉన్న ఫ్యాకల్టీ, దే బిహేవ్ ఇన్ ఎ సెపరేట్ వే, అండ్ ఈవెన్ సైన్సెస్ విల్ బిహేవ్ ఇన్ ఎ సెపరేట్. ఫర్గెట్ అబౌట్ ఈవెన్ హ్యుమానిటీస్ విల్ బి అలగ్, దట్స్ ఎ డిఫరెంట్. ఓకే, అంటే ఇదొక్కటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఒక ఎన్ఐటి లేదా ఐఐటి లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చిన తర్వాత స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటే, అక్కడికి వచ్చిన తర్వాత మీరు కూడా అన్నారు కదా, మొదట వచ్చిన ఒక 1 month లోపలనే నువ్వెంత ర్యాంక్ వచ్చింది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వేం చదువుకున్నావు, నీ ర్యాంక్ ఎంత వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది. దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ విత్ ది ఏది అగైన్ హైరార్కీ ఇన్ ది బ్రాంచెస్. For example, if you are a computer science engineer student, then you are upper caste. If you are somewhere below in the civil or somewhere, okay, civil gaani inkedana gaani, you are lower caste now. Nenu ante ippudu chudandi, see, now you look at even the branches in that way. That is the biggest problem. It's chaala deeper issue kada, avuna kada. సో అంటే కేవలం ఇదొకటే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఈ ఇంజనీరింగ్ చేయకుండా బేసిక్ సైన్సెస్లోకి వచ్చాడు అనుకోండి, సైన్స్ డిగ్రీ చేశాడు అనుకోండి, దెన్ వాడు ఇంక అయిపోయింది, వాడి కథనే వేరు, వాడిని అసలు మనిషిగా కూడా చూస్తలేరు. ఇన్ఫ్యాక్ట్ ఇన్ తెలంగాణ, ఆంధ్ర, మన తెలుగు స్టేట్లలో సైన్స్ ఎడ్యుకేషన్ని మనం చంపేసాం ఆల్రెడీ. నాకు అనిపిస్తుంది అట్లా రావట్లేదండి. ఇన్ఫ్యాక్ట్ నేను ఎన్ఐటి వరంగల్ లోపల నేను చెప్తున్నాను కదా, 2019 నుంచి నేను ఇక్కడ ఉన్నాను, 18 నుంచి నేను ఇక్కడ ఉన్నాను. మాకు ఎంఎస్సి టెక్ కోర్స్ ఒకటి ఉంది. అక్కడ చేరినటువంటి తెలుగు వాళ్ళ సంఖ్య 1000 పైన లెక్క పెట్టచ్చండి, 1000 పైన లెక్క పెట్టచ్చు. బికాజ్ మా డిపార్ట్మెంట్లోకి రావాలంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావాలి, సైన్స్ బ్యాక్గ్రౌండ్ చదివేటోళ్ళు లేరు. సో నేను అనేది ఏంటంటే, వివక్ష అనేటటువంటిది ఏ రకంగానైనా ఉండొచ్చు, అవునా కదా. కానీ వివక్ష ఉందా లేదా అంటే, డెఫినెట్గా లేదని చెప్పలేము, డెఫినెట్గా ఉంది అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి, అవునా కదా. కానీ మొత్తం వివక్షనే ఉందా, అది కూడా ఏం లేదు, అట్లేం లేదు. ఓకే, రెండోది, మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కేస్ దాంట్ లోపల ఎందుకు సెలెక్టివ్గా మనం ఇంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం అన్నటువంటిది నా పాయింట్ యాక్చువల్గా. ఎందుకంటున్నానంటే, నేను ఒక డాటా చెప్తాను మీకు. డ్రాప్ అవుట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సార్ కూడా అన్నారు కదా, మామూలుగా ఏంటి, మనం ఒక విద్యార్థి చదువుకొని ఎన్ఐటి ఐఐటీస్లోకి వచ్చిన తర్వాత ఈ వివక్ష కారణంగా డ్రాప్ అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే. సో లాస్ట్ 5 years లో 2022 వరకు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, టోటల్ డ్రాప్ అవుట్స్ more than 13,000 అండి ఐఐటీస్లలో. మీకు అబ్జర్వ్ చేస్తే 6,300
జనరల్ కేటగిరీలో అయితే 6,900 SC ST OBC. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు ప్రశ్నని కుల వివక్ష ఆధారంగానే మొత్తం డ్రాప్ అవుట్స్ జరిగితే మరి జనరల్ కేటగిరీలో డ్రాప్ అవుట్స్ ని మీరేం చెప్తారు? అంటే see as an academician I wanted to look at the whole data. లేదా ఎవరైనా సరే మనం ఒక సమస్యని డ్రాప్ అవుట్స్ అన్న సమస్య తీసుకుందాం. డ్రాప్ అవుట్స్ అనే సమస్య తీసుకున్నప్పుడు డ్రాప్ అవుట్ కనుక నిజంగానే కుల వివక్ష ద్వారా జరిగితే దెన్ we should be ashamed of our society. We should be ashamed of our educational institution. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. సో ఇది చాలా ఇంపార్టెంట్ డేటా మనం మిస్ అవుతూ మనం కేవలము ఒక ట్యాగ్ తగిలిచ్చేసి దాని గురించి ఊరికే చర్చ చేసి మనము పిల్లల్లో కూడా మీరు అన్నాం కదా ఇంతకుముందు కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ లో నువ్వు ఇంత వస్తే నువ్వు ఈ ర్యాంక్ వస్తుంది ఇదంతా. దట్ ఈస్ వేర్ వీఆర్ గెటింగ్ ఇన్ టు ది ప్రాబ్లం. మనమే క్రియేట్ చేస్తున్నాం. మనమే అందులో పడిపోతున్నాం. సో అంటే సెన్సేషనలైజేషన్ ఆఫ్ ది న్యూస్ అన్నటువంటిది పెద్ద సమస్య ఈరోజు. అలా కాకుండా సిస్టమేటిక్ గా ఈ ఇష్యూస్ ని మనం కనుక అడ్రస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ పరంగా మీరు అంటే అబ్జర్వ్ చేసినట్లయితే డ్రాప్ అవుట్స్ ఎట్లా తగ్గించవచ్చు? దే హ్యావ్ ఇంక్రీజ్ ది ఏమంటాము స్కాలర్షిప్స్ ఇంక్రీజ్ చేశారు, తర్వాత రియంబర్స్మెంట్ ఇంక్రీజ్ చేయడం ప్రయత్నం చేస్తా ఉన్నారు. అవునా కదా? ఇన్ఫాక్ట్ if still money is the biggest problem, then we need to address from the institution paranga, government paranga address చేయాల్సినటువంటిది. ఇప్పుడు సూసైడ్ చేసుకుంటున్నటువంటి దాంట్లో లోపల మేజర్ కేసెస్లలో వస్తున్నటువంటి నాకు అనిపించేటటువంటి ఏంటంటే ఒకటేమో స్ట్రెస్కి ఎక్కువగా అదవుతూ ఉండడం, రెండవది పర్సనల్ రిలేషన్స్ కూడా సెకండ్ ఆస్పెక్ట్ అయిపోతున్నాయి. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసి ది బిగ్గెస్ట్ ఆస్పెక్ట్ మనము I don't know, we are in a denial mode. We don't want to discuss in the society the drugs issue. Educational institutions లోపల చాలా పెద్ద ఇష్యూ, ఎక్కడ పోయినా ఇది పెద్ద సమస్యగా మారిపోతా ఉంది, కానీ మనం మాట్లాడట్లేదు. సో ఎవెన్చువల్గా ఏమంటాము ఇంట్రావర్ట్గా మారిపోవడము, వీటికి అలవాటు పడిపోయి లేదంటే పక్కనున్న వాళ్ళతో మాట్లాడకపోవడము. సో ఇది మెంటల్ ఇష్యూస్ అన్నటువంటిది కూడా ఒక పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ. ఐ థింక్ that is the major contribution in my opinion. I think apart from this discrimination మనం ఈ ఆస్పెక్ట్ లోపల మనము కంపల్సరీగా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ రెండు చాలా కేర్ఫుల్గా మనం అడ్రస్ చేస్తే తప్ప మన పిల్లలు ఇంత స్థాయికి వచ్చి ఒక 20-25 సంవత్సరాల పిల్లవాడు ఆ తల్లిదండ్రుల అంత కష్టపడి అక్కడికి వచ్చిన తర్వాత ఏది కనిపించకుండా వెళ్ళిపోతున్నారంటే చాలా పెద్ద కష్టం అది యాక్చువల్గా. సో కాబట్టి యాజ్ అ సొసైటీగా యాజ్ అ ఇన్స్టిట్యూషన్స్గా మనం వీటిపైన కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే తప్పకుండా ఉంది. సో మురళి సార్ మీరు చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ లో ఉదయ్ గారు అన్నారు మొదట్లో అంత లేదు, ఎందుకంటే తను స్వయంగా సిస్టమ్ లో ఉన్నారు, ఎన్ఐటీలో ఫ్యాకల్టీగా ఉన్నారు. ఎన్ఐటీ ఐఐటీలను కొంచెం అంటే వాటి ప్రతిష్టను దిగజార్చే ఇది కూడా ఉండొచ్చు అనేది కూడా ఒక అనుమానం. అంటే ఇది కూడా ఆయన వ్యక్తం. అయితే ఇంకొక ఇష్యూ సార్, ఇప్పుడు ఒక స్టూడెంట్ మీరు ఒక మాట అన్నారు మెడికో దీనికి సంబంధించి, అమ్మాయి ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేకపోతుంది, తను ఒక ఎస్టీ అమ్మాయి కష్టపడి ఆ స్థాయికి వచ్చింది, ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేక హేళన చేయడం కూడా ఒక కారణం, అమ్మాయి ఇబ్బంది పడిపోయిందని చెప్పారు. ఒక గవర్నమెంట్ స్కూల్స్ లేదంటే ఆ నేపథ్యం నుంచి ఒక చిన్న చిన్న గ్రామాల నుంచి వస్తారు, వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాకుండా వస్తారు, ఒక్కసారిగా ఐఐటి ఎన్ఐటీలో వాళ్ళకి జాయిన్ అయ్యేసరికి వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు, ఆ స్థాయిలో మెరిట్ సాధించలేక కూడా ఆ స్ట్రెస్ కూడా ఆ ప్రెషర్ కూడా వాళ్ళ మీద ఉంటుంది, అలా కూడా ఫీల్ అవుతున్నారు అనేది కూడా ఒకటి. సరే ఎట్లా అంటే ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? వాళ్ళు ఎట్లా, ఇప్పుడు మీరు ఒకటి ప్రస్తావించారు, ఉదయ్ ఒక మాట చెప్పినారు. నా దృష్టిలో చాలా నేను ఒక టీచర్ గా నా అబ్జర్వేషన్ ఏంటంటమ్మా, విద్యారంగంలో మార్పులు వస్తున్నాయి. వస్తున్నటువంటి మార్పులకు తగ్గట్టుగా టీచర్స్ మారడం లేదు. టీచర్స్ ఇప్పుడు కంటెంట్ ఏదైతే రీడింగ్ కంటెంట్ ఉందో స్టూడెంట్ చదువుకోవాల్సిన ఒక టెక్స్ట్ బుక్కే లేదు ఇప్పుడు. ఇంత మొదలు టెక్స్ట్ బుక్ ఉండేది, అదొక బ్రహ్మ పదార్థం లాగా ఉండేది, అర్థమయ్యేది కాదు. ఇది ఈ బ్రహ్మ పదార్థాన్ని విడమర్చి క్లాస్ రూమ్ లో టీచర్ చెప్తేనే ఈ బ్రహ్మరహస్యాలన్నీ పిల్లవాడికి తెలిసేది.
ఇప్పుడు ఆ పద్ధతి లేదు. నీకు కంటెంట్ అనేది డిజిటల్ రూపంలో మొత్తం మార్కెట్ లో అవైలబుల్ ఉంది. ఒక ఆయన చెప్పింది అర్థం కాకపోతే ఇంకో ఆయన ఈ భూమి పైన ఎవరో అమెరికాలో ఆయన పాఠం చెప్తే ఆ సబ్జెక్ట్ వినడానికి కూడా అవకాశాలు వచ్చేసాయి. కనుక ఇది ఉన్నదా లేదా అనేది ఉదయ్ చెప్పాలి. నాకు రాబోయే రోజుల్లో వస్తాయి తప్పకుండా, ఒకవేళ మన దగ్గర లేకపోయినా కూడా. కనుక నా పాయింట్ ఏంటంటే ఇట్స్ ఆల్రెడీ లింకులు ఇచ్చేస్తే చాలు. ప్రొఫెసర్స్ లింక్ ఇస్తే చూసుకొని యూట్యూబ్ లో ఇంటరాక్టివ్ క్లాసెస్ ఎన్నో వినొచ్చు. ఒకే టాపిక్ ను 100 రకాలుగా వినే అవకాశం ఉంది, తెలుసుకునే అవకాశం ఉంది. కనుక నా పాయింట్ ఏంటంటే టీచర్లు అందరూ కూడా టీచింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. మీకన్నా బాగా చెప్పే టీచర్లు డిజిటల్ రూపంలో దొరుకుతున్నారు. కనుక టీచర్లు అందరూ ఇప్పుడు ఏం చేయాలంటే సపోర్టింగ్ సిస్టమ్ డెవలప్ చేయాలి. వచ్చిన స్టూడెంట్ కు దగ్గర తీసుకొని పేరెంట్ మాదిరిగా టీచర్ మారిపోవాలి. పిల్లలకు ఇక్కడికి వస్తే నాకు పూర్తి సపోర్ట్ ఉంది, ఎంత అమ్మా నాన్న ఎంతనో అంత సపోర్ట్ సిస్టమ్ నాకు ఇక్కడ ఉంది. కనుక ఈచ్ టీచర్ ఏం కావాలి అంటే మెంటార్ కావాలి. అందుకే నేను ఎప్పుడు అంటున్నాను ఎవ్రీ మదర్ ఈజ్ ఫస్ట్ టీచర్ అని. కనుక ఎవ్రీ మదర్ ఫస్ట్ టీచరే కదా, ఆమెనే టీచ్ చేస్తుంది. కానీ ఎవ్రీ టీచర్ మస్ట్ బి సెకండ్ మదర్ అని. టీచర్ సెకండ్ మదర్ గా మారాలి. అప్పుడు ఎందుకంటే ఇది ఎమోషనల్ ఇష్యూ. ఎవరైనా పిల్లోడు మెంటల్ ప్రెషర్ ఎక్కడ ఉందో అక్కడ చుట్టూ నీకు సపోర్ట్ సిస్టమ్ ఉంటే ప్రెషర్ పోతుంది. అమ్మ ఉంటే ప్రెషర్ ఉండదు, నాన్న ఉంటే ప్రెషర్ ఉండదు. అలాంటి అమ్మ నాన్న లాంటి టీచర్స్ సపోర్ట్ సిస్టమ్. అందుకే మెంటరింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. టీచర్లు అందరూ కూడా మెంటార్స్ గా మారాలి. ఊరికే గతంలో మాదిరిగా ఉండకూడదు. అలాంటి సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేయాలి. ఒకటి సిస్టమ్ ఫెయిల్ చేస్తుంది ఇక్కడ. టీచర్ బాగుండొచ్చు, అందరు బాగుంది సిస్టమ్. ఉదాహరణకు మీరు ఐఐటి ఎన్ఐటీస్ లో ఈ దేశంలో ఇప్పటికి కూడా సుమారుగా 11,000 టీచర్లు ఖాళీలు ఉన్నాయి. బట్ నీకు చెప్పాల్సిన ఒక టీచర్ ఇద్దరు టీచర్ ఖాళీగా ఉంటేనే నాకు ఎంతో కొరత ఏర్పడుతుంది. ఇంకా నేను పరిగెత్తాలి అక్కడ ఇక్కడ. ఇన్ని పోస్టులు ఖాళీగా పెట్టుకొని సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా వీసీల పోస్టులు ఖాళీగా ఉంటే మరి ఎవరు చెప్పాలి? ఇవన్నీ కూడా సమస్యలు చాలా ఉన్నాయి. కనుక సపోర్ట్ సిస్టమ్ మనం డెవలప్ చేయాలి. ముఖ్యంగా ఉదయ్ చెప్పినటువంటి చాలా అద్భుతమైన మాట ఏంటంటే మీకు ఒక ఇన్స్టిట్యూట్స్ లో మరణాలనే చూస్తున్నారు, కానీ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూట్స్ లో కూడా మరణాలు జరుగుతున్నాయి. డైవర్సులు పెరిగిపోతున్నాయి, బ్రేకప్లు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ మానసిక సమస్యలతో ఉన్నాం. మన చదువుల్లో ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ లో మనకు మన ఎమోషన్స్ ను అడ్రస్ చేసే ఎడ్యుకేషన్ లేదు. అందుకే గాంధీజీ టాల్స్టాయ్ ఫామ్ అనే ఒక స్కూల్ పెట్టి ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో ఆయన తెలుసుకున్న పచ్చి నిజం ఏంటంటే ఎడ్యుకేషన్ అంటే రీడింగ్ రైటింగ్ కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ టు హెడ్, ఇట్ ఈస్ టు హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్స్. కనుక ఇప్పుడు హ్యాండ్స్ ఎడ్యుకేషన్ లేదు, హ్యాండ్స్ ఆన్ ఎడ్యుకేషన్ లేదు. హార్ట్ రిలేటెడ్ ఎమోషన్స్, మంచి చెడు, ప్రేమ, కరుణ, దయ లాంటి విషయాలు పుస్తకాల్లో లేవు. ఓన్లీ ఐఐటి ఎన్ఐటి ర్యాంకులు, ఇదేనా చదువు అంటే? కనుక మన చదువులో ఎన్నో మిస్ అయిపోయినాం. ఇప్పటికైనా మన చదువులను సరిదిద్దుకోవాలి. కనుక మన ఇన్స్టిట్యూషన్ అంటే ఎడ్యుకేషనే కాదు, ఫ్యామిలీ అనే ఇన్స్టిట్యూషన్, మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్, అన్నిటినీ చక్కదిద్దుకోవాల్సిన సమయం వచ్చేసింది అని నేను అంటున్నాను. సో నేను అదే మీరు ఇంతకుముందుకు రైజ్ చేసినటువంటి పాయింట్ లోపల ఒక తీవ్రమైన ప్రయత్నం అయితే నడుస్తుందండి. ప్రయత్నం ఏంటంటే ఇండియా లోపల ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ని డిఫేమ్ చేయడానికి ఒక వెస్ట్రన్ నేరేటివ్ అన్నట్టు నడుస్తూ ఉంది. అది వెరీ క్లియర్ యాక్చువల్గా. సో దట్ కుడ్ బి త్రూ ది ఓకిజం పేరు పైన కావచ్చు, ఇంకేదైనా పేరు పైన కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఏది హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసర్ తను అజంతా సుబ్రమణ్యన్, ఐ డోంట్ కరెక్ట్గా పేరు గుర్తుకు రావట్లేదు, అజంతా సుబ్రమణ్యం అనుకుంటాను ఆమె. సో ఆమె ఒక బుక్ రాసింది యాక్చువల్గా, ది క్యాస్ట్ ఆఫ్ మెరిటోరియస్, ది క్యాస్ట్ ఆఫ్ మెరిట్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక పుస్తకం రాసింది ఆమె. అందులోపల ఆమె చెప్పేది ఏంటంటే ఐఐటి సిస్టంల లోపల ఏదైతే మెరిట్ ఆధారంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో, ఈ మెరిట్ ఆధారంగా ఉన్నటువంటిది దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అగెనిస్ట్ ఆఫ్ SC/STs అని చెప్పేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్ యాక్చువల్గా. సో మెరిట్ అన్నటువంటిది, వెరీ కాన్సెప్ట్ ఆఫ్ ది మెరిట్ అన్నటువంటిది ఇట్ ఈస్ అగెనిస్ట్ ఆఫ్ ది SC/STs అన్నది వాళ్ళ కాన్సెప్ట్ యాక్చువల్గా. సో
అంటే దెన్ దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మెనీ ఆస్పెక్ట్స్ యాక్చువల్గా అందులోపల ఉన్నట్టు. అందుకే దానికి అగెనిస్ట్ గానే రాజీవ్ మల్హోత్రా ఈ పుస్తకం రాశాడు, ఏది స్నేక్స్ ఇన్ గంగా. అందులోపల వన్ ఆఫ్ ది చాప్టర్ ఈజ్ యాక్చువల్లీ బ్యాటిల్ అగెనిస్ట్ ఐఐటీస్ అని చెప్పేసి. సో అంటే మీరు అంటే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇన్ఫాక్ట్ యూ జస్ట్ ఐ థింక్ 2 months బ్యాక్ 3 months బ్యాక్ రాహుల్ గాంధీ కూడా ఒక ఎక్కడో ఒక చోట మాట్లాడుతూ తను చెప్పినటువంటి ఏంటంటే, నా ఏది సాట్ ఎగ్జామ్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ది బ్లాక్ పీపుల్ విల్ బి క్వాలిఫైడ్ మోర్. సిమిలర్ గా ఇండియా లోపల ఉన్నటువంటి ఏది జేఈ ఎగ్జామ్ కనుక బ్లాక్ పీపుల్ ఏది లోవర్ కాస్ట్ పెడితే లోవర్ కాస్ట్ విల్ పాస్ మోర్ దెన్ అప్పర్ కాస్ట్ అని చెప్పేసి మాట్లాడాడు. సో దీస్ ఆల్ ది ఒకటే కాదు, మిస్ ఇండియా ఎంతమంది ఎస్సీ ఎస్టీలు మిస్ ఇండియా వరకు వెళ్ళారు. లెట్స్ నాట్ గో ఇంటూ దట్. ఐఎమ్ జస్ట్ నేను కేవలం ఐఐటీస్ వరకు రెస్ట్రిక్ట్ అయి ఉంటున్నాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ ది అదర్ డీటెయిల్స్. అంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని మనం అంటే నేను ఐఐటీస్ కాంటెక్స్ట్ లో చెప్తున్నాను. సో ఐఐటీస్ అంటే దే వర్ యాక్చువల్లీ ట్రైయింగ్ టు ఫిగర్ ఇట్ అవుట్ సంథింగ్ టు డిఫేమ్ ఐఐటీస్ అండ్ ఐఐటీస్ సిస్టమ్ యాక్చువల్గా. సో ఇది చాలా క్లియర్ గా అనిపిస్తుంది. అందులోపల చిన్న చిన్న ఇష్యూస్ కూడా కల్చరల్ మార్క్సిజం పేరు పైన లేదంటే ఇంకా వేరే పేరు పైన ఇవన్నీ తీసుకొస్తా ఉన్నారు. 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను. I think 2015 or somewhere it is the kiss of love the tarvata beef festivals కానీ these all are started from the academic institutions only. These all are part of this propaganda. That is one. Second, ఒక very important ఒక sensitive issue చెప్తాను, and which I experienced actually గా. సో బేసిక్గా ఐఐటీస్ లోపల అబ్బాయిల గదుల్లోకి హాస్టల్స్ లోకి అమ్మాయిలు అలా ఉండదు, అమ్మాయిల దానికి అబ్బాయిలు ఉండదు. కొన్ని ఐఐటీస్లో అలా ఉంటుంది, కొన్ని ఐఐటీస్లలో అమ్మాయిలు అబ్బాయిల దానికి రావచ్చు. సో ఐఐటి మద్రాస్లో ఏది అబ్బాయిల దానికి అమ్మాయిలు ఉండొద్దు, అమ్మాయి దానికి అబ్బాయిలు ఉండదు. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఉండేది. సో ఒకరోజు ఏమైంది, ఒక అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు వచ్చారు. అమ్మా నాన్న ఇద్దరు హాస్టల్కి వెళ్ళారు. హాస్టల్కి వెళ్ళేసి అబ్బాయితో 2-3 గంటలు అలా మాట్లాడిన తర్వాత అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు అబ్బాయి ఒక అమ్మాయిని తీసుకుని వచ్చాడు. సెక్యూరిటీ ఆఫీసర్ అలో లేదని చెప్పేసి. అబ్బాయి ఆర్గ్యుమెంట్ ఏంటో తెలుసా అండి, నిన్న మా అమ్మ వచ్చింది, నువ్వు నన్ను ఆపలేదు, ఈరోజు ఒక అమ్మాయి వచ్చింది ఆపుతున్నావు, ఇద్దరు అమ్మాయిలే కదా, నిన్న ఎందుకు ఆపలేదు, ఈరోజు ఎందుకు ఆపుతున్నావు అని చెప్పేసి అడిగాడు. సో నేను అంటే ఈ ఇష్యూ ఎందుకు తెచ్చానంటే, దీస్ కాన్సెప్ట్స్ యాక్చువల్గా అంటే ఈ కల్చరల్ మార్క్సిజం పేరు పైన వీటిపైన ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో వీటిని నర్చర్ చేయడానికి ఒక ప్రయత్నం నడుస్తూ ఉంది విద్యార్థుల లోపల కూడా. సో అందులోపలనే ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా వచ్చేసి ఇవన్నీ మిళితం అయిపోయి మీకు ఇది హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో సమ్వేర్ దే ఆర్ ట్రైంగ్ టు డిఫేమ్ అనేటటువంటిది ఒక పెద్ద లార్జర్ ఆస్పెక్ట్లో నడుస్తున్నటువంటిది ఇది. సో అందులోపలనే ఇది కూడా ఒక చిన్న ఇష్యూ అన్నది నా అభిప్రాయం యాక్చువల్గా. సో అంటే ఆర్గ్యుమెంట్స్ పరంగా చూసినట్లయితే మీకు వ్యాలిడ్గా కనిపిస్తూ ఉంటుంది. సో వివక్ష ఉందా, ఉంది, లేదని లేదు, ఉంది లేదని లేదు. కానీ ఏంటి ఒక చిన్న దాన్ని పట్టేసుకొని మనం దాని చుట్టూ తిరిగేస్తూ మిగతా వాటిని ఒక ఏమంటాం సాలెగూడు కట్టేస్తూ ఉన్నాం మనం. అపార్ట్ ఫ్రమ్ ఏంటి మనం అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు, ఎక్కడ కూడా ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు. ఫర్దర్గా ఇంకా మనం దూరం వెళ్ళిపోతా ఉన్నాం. ఇన్ఫాక్ట్ ఇంకొక ఇష్యూ చెప్తాను, పెద్ద ఇష్యూ ఇప్పుడు మాక్సిమం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఏంటో తెలుసా అంటే, సపరేట్గా వెజిటేరియన్ మెస్ కనుక ఉంటే there are certain people who are opposing it. It is something about upper caste or something ala పెట్టాడు. సో అంటే are we become such a sensitive సొసైటీ లోపల మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఒక ఎడ్యుకేషనల్ ఒక యూనివర్సిటీ అంటే ఏంటి? సో ఇప్పుడు ఉదాహరణగా యూనివర్సిటీ ఎందుకు ఏంటి అన్నటువంటిది బేసిక్ క్వశ్చన్ కనుక ప్రూవ్ చేసినట్లయితే, మురళి సార్ ఇంతమందికి ఏమన్నారు, అసలు టీచర్ అవసరం లేదు, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యాజ్ అ రీసోర్స్. బట్ స్టిల్ ఎందుకు నీకు యూనివర్సిటీ అవసరము? బికాజ్ యూ రిక్వైర్ సోషల్ కాన్షియస్నెస్. సో కాబట్టి నేను అనేది బేసిక్గా ఐ థింక్ వీ నీడ్ టు టేక్ కేస్ బై కేస్, దెన్ వీ నీడ్ టు అడ్రస్ ఎవ్రీ ఇష్యూ. చాలాసార్లు ప్రాబ్లం ఎక్కడ వస్తుందని అంటే, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో చాలా ఇన్స్టిట్యూట్లో ఒక పెద్ద సమస్య ఒకటి నేను గమనించింది ఏంటంటే, ఇన్స్టిట్యూట్ నేమ్ బయటికి వెళ్ళొద్దు.
అని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది అంటే దాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ Suppress సాల్వింగ్ చేస్తుంది. దట్ ప్రాబ్లమ్ ఇన్స్టంటేనియస్లీ, అంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు, కానీ అది ఎక్కడ పెద్దగా అవుతుందో అని చెప్పేసి చాలా సార్లు దాన్ని దాచడం వల్ల పెద్దగా అయిపోతున్నాయి. I think this is where I think we need to be sensitized even in the administration perspective. So that's my opinion అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నిజంగా అంటే మనం అనుకున్నది అసలైతే సుప్రీంకోర్టు ప్రస్తుతం అంటే తాజా వ్యాఖ్యల నేపథ్యంలో అసలు ఉన్నత విద్యా సంస్థల్లో ఏం జరుగుతుంది దాని గురించి మాట్లాడదాం అనుకున్నాం, కానీ మొత్తం విద్యారంగం ఎదుర్కొంటున్న పిల్లలు నిజంగా వాళ్ళ ఒత్తిడి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎదుర్కొంటున్న సవాళ్ళు, ఇవన్నీ కూడా మనము చర్చకు వచ్చినాయి. చాలా మంచి విషయాలు నిజంగా తీసుకొచ్చారు చర్చలో పెట్టారు ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.